ప్రభు శిష్యుల జీవితాల్లో నుంచి కొన్ని విషయాలను మనం అధ్యయనం చేస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో పేతురు, యోహానులు ఆ సర్వసమాజం ముందు నిలబడ్డారు. వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ అశేష జనం. అది 4:13. అంత మాత్రమే కాదు, వారు ఆశ్చర్యపోయిన వారు బెదురు పెట్టాలనుకున్నారు. బెదురు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు బెదిరించారు, ఆజ్ఞాపించారు. ఇక్కడ లోక అధికారానికి దైవిక అధికారానికి మధ్య సంఘర్షణ. చాలాసార్లు ఇది వివాదాస్పదమైన అంశంగా మారుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవులు ఎవరైనా ఖచ్చితంగా దేవుని ఆజ్ఞకు లోబడతాడు. అంత మాత్రమే కాదు, దేవుడే వారికి అధికారం ఇచ్చారు గనుక అధికారులు కూడా లోబడతారు. లోబడకుండా ఏముండరు. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడే వారికి అధికారం ఇచ్చాడు కదా అని వాళ్ళు దైవాధికారాన్ని ధిక్కరించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈ లోకాధికారులకు దేవుని పిల్లలు ఎదురు నిలిచేవారుగా కనిపిస్తారు. దైవాధికారం ముఖ్యం, మానవాధికారం తాత్కాలికం. చరిత్రలో ఎంతోమంది అధికారులు రాజ్య పరిపాలన చేశారు. పరిపాలన చేసిన వారు దైవాధికారం మీద తిరగబడ్డారు. ఏరువారంతా ఏవి ఆ రాజ్యాలన్నీ అవేవి నిలబడలేదు, నిలబడవు కూడాను. తాత్కాలికంగా ఆనాటి ప్రజలు బాధపడ్డారు, ఆనాటి ప్రజలు హింసించబడ్డారు, ఆనాటి ప్రజలు చంపబడ్డారు. కానీ క్రైస్తవ్యం మాత్రం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఈ మాటలు నేను ఎందుకు మీతో చెప్తున్నాను అనుకుంటున్నారు? ఓ ప్రత్యేకమైన సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. అది మర్చిపోకుండా సంగతి. అపోస్తల కార్యాల గ్రంథంలోనే రాయబడింది. 5వ అధ్యాయంలో ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని గురించి లేఖనం ఏం చెప్తుంది అంటే, ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అని చెప్తుంది. 5వ అధ్యాయంలోనే 34వ వచనంలో, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలీయేలు అను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి నిలబడ్డాడు. లేచి నిలబడినవాడు ఈ మనుషుల్ని కొంతసేపు వెలుపల ఉంచమని అపోస్తలులను బయటికి పంపాడు. ఇది తర్వాత మనం ధ్యానం చేయబోయే ఒక సంగతి. కానీ ఈ సందర్భానికి అవసరం గనక దైవాధికారానికి మానవాధికారానికి మధ్య ఘర్షణలో అతడు చెప్పిన ఒక
అమూల్యమైన స్టేట్మెంట్ మనం చూడడం అవసరం అని చెప్తున్నాను. అదేమిటంటే, ఈ మనుషుల జోలికి మీరు పోక అంటాడు 38వ వచనంలో. ఈ ఆలోచనైనా ఈ కార్యమైనా మనుషుల వలన కలిగిందా అది వ్యర్థమైపోతుంది. దేవుని వలన కలిగిందా మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి అంటాడు. ఇది చరిత్రలో క్రైస్తవ్యాన్ని గురించి శాశ్వతంగా వ్రాయబడవలసిన అక్షరాలివి. ఎంతోమంది క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలని, సర్వనాశనం చేయాలని వారు సమకట్టారు, చట్టం తెచ్చారు, బలాత్కారం చేశారు, హింసించారు, చంపారు. కానీ క్రైస్తవ్యం ప్రపంచమంతటా విస్తరిస్తూనే ఉంది. అలాగని క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేయడం అనేది మా వల్ల కాదంటారా అని మీరంటారేమో. కొద్ది కాలం సాధ్యమవుతుంది, కానీ అది ఎప్పటికీ జీవం కలిగింది కనుక అది అప్రతిహతంగా కాలం వెంట కొనసాగుతూనే ఉంటుంది. అది ఖచ్చితం. అందుకనే అన్నాడు ఆయన, ఇది మనుషుల వల్ల కలిగిందా అది దానంతట అదే వ్యర్థమైపోతుంది. మనం పట్టించుకోకుండా ఉన్నామా, అది మనుషుల ఆలోచన అయితే కొద్ది కాలం తర్వాత సమస్య పోద్ది, ఉండదు. ఎన్ని ఇజాలు వచ్చినాయి, ఏవి ఆ ఇజాలని లేవు కదా. ఇది కూడా అంతే. జ్ఞాపకం పెట్టుకోండి, క్రైస్తవుడు ప్రతి విషయంలోనూ మానవ పరిపాలకుల అధికారాలకు లోబడతాడు, కానీ దేవుని అధికారాన్ని ధిక్కరించే మానవ శాసనాన్ని అతడు అంగీకరించలేడు. దేవుని మాటకు శిరసావహిస్తాడు. అందుకే 4వ అధ్యాయం 19వ వచనంలో వారన్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అన్నారు. ప్రశ్న వారు అడిగి జవాబును వాళ్ళని చెప్పన్నారు. దేవుని దృష్టికి మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి అన్నారు. అంటూ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. మేము కళ్ళారా చూసింది చెప్పకుండా ఎలా ఉంటాం? చెవులారా విన్నది చెప్పకుండా ఎలా ఉంటాం? ఖచ్చితంగా మేము చెప్తాం కదా, చెప్పకుండా ఎలా ఉంటాం? అవును, పౌలు ఎలా మారాడు? చెప్పకుండా ఉండగలడా? సాధ్యమవుతుందా? మీరే చెప్పండి. ఆ కాందకేర్ అనే దగ్గరున్న ఐథియోపియుడైన కోశాధికారి తనని ఫిలిప్పు కలుసుకున్న రోజు, అతనికి వాక్యం చెప్పిన రోజు, అతడు మార్పు చెందిన సమయం చెప్పకుండా ఉంటాడా? అది ఎలా జరిగిందో చెప్పకుండా ఉండగలడా? కొర్నేలి ఇంటికి ప్రభు తానే పేతుర్ని పంపిన సందర్భం, పేతురు వద్దకు తన్న పంపమన్న సందర్భం, ఇద్దరు ఈ రెండు సందర్భాలు కోయిన్సైడ్ అయి పేతురు తన ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన దైవాత్మ కార్యం చెప్పకుండా ఉండగలడా? ఉండలేడు కదండి. అవును, మెలితే ద్వీపంలో సంభవించిన సంగతులు పౌలు గారు చెప్పకుండా ఉండగలుగుతాడా? లేదు కదా. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను నువ్వెలా చెప్పకుండా ఉంటావు? నిజంగా నువ్వు దేవుని ఎరిగిన వాడివైతే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో చేసిన కార్యాలని చెప్పకుండా ఉండలేవు కదా. చెప్పొద్దు అనంటే
సరే, మీరు వినకపోతే మానేయండి, మరొకరితో చెప్పుకుంటారు. చెప్పడం నా వంతు. వింటే వినడం, వినకపోతే మానేయడం అది మీ స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించింది. ఏ వ్యక్తిని మరో వ్యక్తి మార్చలేడు. ఏ వ్యక్తి మరో వ్యక్తిని బలవంతం చేయడు. అది క్రైస్తవ్యం చేసే పని కానే కాదు. చెప్పటం వరకు దేవుడు చెప్పమన్నాడు కనుక చెప్పాలి, అంతవరకే. మీరు ఆలోచించండి, హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన సందర్భం ఒకటి రాసింది. 11వ అధ్యాయంలో 23వ వచనంలో, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరేనే మాట. విశ్వాసమును బట్టి భయపడక. జ్ఞాపకం చేసుకోండి, దేవుడే చెప్పాడు, మీరు వెళ్ళండి, యోదయలోనూ సమరయలోనూ బూదిగంతాల వరకు ప్రకటించండి అని. దైవాజ్ఞ అది. దాన్ని మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. దైవాజ్ఞ వారిని బలవంతం పెట్టింది. ఆ కారణం చేత మీ మాట వినడం మేలా, దేవుని మాట వినడం న్యాయమా చెప్పండి అని అడిగారు. ఏది న్యాయం అని అడిగారు. ఇక్కడ మనం చదువుకునే సందర్భంలో పుట్టిన మగపిల్లలందరినీ చంపేయడం రాజాజ్ఞ. కానీ వారు రాజాజ్ఞకు భయపడలేదట. కారణం విశ్వాసం. విశ్వాసం వారితో చెప్తున్న మాట, ఈ బిడ్డ విషయంలో దేవుని సంకల్పం ఉంది, ఈ బిడ్డడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు, దివ్యమైనటువంటి సౌందర్యం ఉంది, ఇతన్ని ఎలాగైనా కాపాడాలి, రాజాజ్ఞకు భయపడొద్దు అని ఆ భార్యాభర్తలు నిర్ణయం ఎలా తీసుకున్నారో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నిర్ణయం తీసుకుని 3 నెలల కాలం దాచిపెట్టగలిగారట. 3 నెలల కాలం తరువాత వారు దేవుని చేతులకే ఆ బిడ్డను అప్పగించారు. అందుకనే దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని ఘనపరిచి ఆ బిడ్డను నైలులో నుండి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆలోచించండి, మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. ఈ సత్యాన్ని మీరెప్పుడూ మర్చిపోవద్దు. ఇదే మాట అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 29వ వచనంలో ఇలా, పేతురు అపోస్తలు అంటే అందులో యోహాను గారు కూడా ఉన్నాడు, ఇలా అన్నాడు, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలనే కదా. మనుషులకు కాదు దేవునికి లోబడాలి కదా. ఆలోచించండి, ఎవరికి లోబడాలి, ఏ ఆజ్ఞకు లోబడాలి, దేనికి ప్రాధాన్యతనివ్వాలి, మీరే ఒకసారి ఆలోచించండి. దైవికమైన ఆజ్ఞ శాశ్వతమైంది. దేవుడు శాశ్వతమైనవాడు, ఆయన ఆజ్ఞ శాశ్వతమైంది. మనుషులందరూ రక్షించబడాలి అన్నది దేవుని సంకల్పం. అందరి కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించాడు. ప్రకటించాలి, ఖచ్చితంగా ప్రకటించాలి. నువ్వు ప్రకటించకపోతే ప్రకటించే వారిని పంపు అనే లేఖనం చెప్పింది. నీకు అవకాశం ఉన్న ప్రతి చోట సాక్షిగా దేవుని గురించి చెప్పు. నువ్వు వెళ్ళకపోతే ఎవరైనా పంపితే ఆ కార్యం జరిగించటం దేవుడు చేసుకుంటాడు. చెప్పటం వరకు మనం చేయగలం. మనం ఎదుటి వ్యక్తుల్ని ఎవరినీ మార్చలేం. చెప్పమని ఆయన అన్నాడంతే. మీరే ఆలోచించండి. ఒక వ్యక్తి దారిని పోతున్నప్పుడు ఆ వ్యక్తికి వెళుతున్న వ్యక్తి కనపడి చిరునవ్వు నవ్వాడు, చిన్న నవ్వు నవ్వాడు. నవ్వినప్పుడు నిరాశలో ఉన్న వ్యక్తి నన్ను చూసి ఎందుకు నవ్వాడైనా అని అనిపించి వెనక్కి వెళ్ళి, మీరెందుకు నన్ను చూసి నవ్వారు అని అడిగాడు. అడిగితే, ఏమీ లేదు, దుఃఖంలో ఉన్నట్టున్నావు కదా, అందుకనే నేను చూసి నవ్వాను నేను అని. అదేమిటండి, నేను దుఃఖంలో ఉంటే మీరు ఎందుకు నవ్వుతారు? అతను చెప్పిన మాట ఏమిటంటే, ఈ దుఃఖం వెనక దాగి ఉన్న దేవుని ఉద్దేశం నీకు అర్థమైతే
అంతగా కృంగిపోవు కదా అనిపించింది నాకు అన్నాడు. అదేమిటి, దుఃఖం వెనుక దాగిన దేవుని ఉద్దేశం ఉంటుందా అన్నాడు. అవును, మానవుడు దేవుని చేత సృజించబడినవాడు కదా. అతని జీవితంలో సంభవించిన వాటి వెనక దేవుని సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది కదా. అరేరే, ఇలా ప్రారంభమైనటువంటి సంభాషణ ఆ వ్యక్తి అంతరంగంలో దేవుని ఎడల ఓ సద్భావం ఏర్పడడానికి, దేవుని కొరకే అతని అంతరంగంలో చోటు ఏర్పడడానికి కారణం కాకూడదని మీరెలా అంటారు? ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మా మాస్టర్ని చూశాను, మా మాస్టర్ జీవితాన్ని చూశాను, నా జీవితంలో ఆ మాస్టర్ని బట్టి ప్రభు మీద నాకు ఒక సద్భావం ఏర్పడింది అని ఎవరు తీసేయగలుగుతారు? మా అమ్మను చూశాను, ఆమె జీవితాన్ని చూశాను, ఆ కారణం చేత నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పిన కుమార్తె ఉంది. మీరే ఆలోచించండి. దైవాజ్ఞ, దానికి మనం లోబడాలి. చెప్పకుండా ఉండలేకపోవడానికి ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఎందరూ ఏమన్నా సాక్షిగా ఉండడం అనేది నీకు నాకు దేవుడిచ్చిన అత్యున్నతమైనటువంటి అవకాశం, బాధ్యత. దాన్ని ఎప్పుడు విస్మరించకండి. శిష్యుల ఈ జీవిత పాఠాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, మేము దేవునికి లోబడవలనే కదా. మీ మాట వినటం కంటే దేవుని మాట వినటం న్యాయం కదా. ఈ రెండిటిని మనం అభ్యాసం చేయడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, వాక్యం వింటున్న మా ప్రియుల అంతరంగాలలో మీరే కార్యం చేసి వారుంటున్న చోట వారి మంచి జీవనం, మంచి సాక్ష్యం, మంచి జీవన విధానం అనేకులకు ఆశ్చర్యంగాను, ఇదేమిటి అనే ప్రశ్నార్థకంగా వారు ఉండడానికి, అడిగి తెలుసుకుని అనేకులు మిమ్మల్ని అంగీకరించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రవచితమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.